ఈరోజు శుక్రవారం కమలాపూర్ గ్రామ సభలో కౌశిక్ రెడ్డికి ఊహించని అవమానం జరిగింది. సభలో కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉన్నట్టుండి వాగ్వాదం మొదలవడం, ఆ తర్వాత అది ఘర్షణకు దారి తీయడంతో పెద్ద రచ్చ జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లిస్టుపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అధికారులను ప్రశ్నిస్తూ వివాదాస్పద కామెంట్స్ చేయడంతో కాంగ్రెస్ నాయకులు కోపంతో కౌశిక్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వకుండా ఇప్పుడు మా ప్రభుత్వం ఇస్తుంటే దీనిపై విమర్శలు చేయడం సరికాదని కౌశిక్ రెడ్డికి సర్ది చెప్పడానికి ట్రై చేశారు. కానీ కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయగానే బీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోయి వాగ్వాదానికి దిగారు. దీంతో కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు టమాటాలు, కోడిగుడ్లు విసిరారు. ఇది చూసి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కోపంతో కాంగ్రెస్ కార్యకర్తలపై కుర్చీలు విసిరారు. రెండు వర్గాల నాయకులు వాళ్ళ పార్టీలకి, నాయకులకి జై కొడుతూ కొట్లాటకి దిగడంతో కమలాపూర్ సభ రచ్చరచ్చగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి వచ్చి రెండు పార్టీల నాయకులు, కార్యకర్తల్ని శాంతింపజేయడానికి ట్రై చేశారు. కానీ రెండు వర్గాలు పెద్దగా నినాదాలు చేస్తూ నిరసన కంటిన్యూ చేశారు. ప్రజా సమస్యలను చర్చించడానికి గ్రామ సభలు పెడితే కావాలని ఇలా పొలిటికల్ కామెంట్స్ చేసి ఇంత గొప్ప కార్యక్రమాన్ని వృధా చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇక గ్రామస్తులు కూడా ఊహించని విధంగా జరిగిన ఈ ఘటనతో షాక్లో ఉన్నారు. తమ సమస్యలు తీర్చుకుందామని సభకి వస్తే వీళ్ళు కొట్టుకోవడమే సరిపోయిందంటూ బాధపడుతున్నారు. ఇంకొంతమంది మాత్రం కౌశిక్ రెడ్డి కావాలని ప్రశాంతంగా జరగాల్సిన గ్రామ సభలో పొలిటికల్ కామెంట్స్ చేసి ఈ గొడవకి కారణమయ్యాడని సీరియస్ అవుతున్నారు. మరి ఈ ఇష్యూపై మీ ఒపీనియన్ ఏంటి? కౌశిక్ రెడ్డి కావాలని గొడవ సృష్టించాడంటారా, లేదంటే కాంగ్రెస్ నాయకులే దీనికి కారణం అంటారా? కామెంట్ చేసి చెప్పండి.